సండే స్పెషల్ లంచ్‌లోకి ఏం కర్రీ చేసుకున్నారు మీరు? నేనైతే చాలా అంటే చాలా రోజుల తర్వాత బోటీ కర్రీ చేశాను మా ఇంట్లో. ఎక్కువ మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడే మా అమ్మ చేస్తుందనమాట. సో, ఈరోజైతే ఫైనల్‌గా తిందామని చెప్పి అయితే బోటీ అయితే తెచ్చారు. సో, బోటీ కర్రీ చేసుకోవడం ఈజీగానే ఉంటుంది కానీ బోటీ కడగడమే పెద్ద ప్రాసెస్. సో, నాకైతే 2 అవర్స్ అయితే పట్టింది. మంచిగా వేడి నీళ్ళల్లో వేసుకొని మంచిగా నీట్‌గా కడిగి అయితే పెట్టేసుకున్నాము. సో, బోటీ అయితే మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. బోటీ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం అందరికి తెలిసిందే కదా. సో, నేనైతే బోటీ అయితే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా సింపుల్‌గా చేసినా కూడా టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. సో, ఈరోజు ఎట్లయినా కంపల్సరీ చేసుకోవాలి, తినాలి అన్నట్టుగా అయితే తీసుకొచ్చాము. సో, ఓపికతోటైతే మొత్తం మంచిగా నీట్‌గా వాటర్లో అయితే కడిగేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఇంట్లో పని అయితే చేసుకొని మేము లంచ్ అయితే 4:00కి అట్లా చేసాము. చాలా లేట్ అయిపోయింది, సండే కదా. సో, మంచిగా మెల్లగా అన్ని పనులు అయితే చేసుకుంటూ ఉన్నాము. సో, పనులు అయితే అయిపోయాయి, లంచ్ చేసాము. ఇందులో ఉప్పు కారము ధనియాల పొడి వేసేసుకొని కొంచెం ఒక 2 టమాటాలు అట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే, అంతే, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే అద్దిరిపోయిందనమాట. మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. సో, టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నాకు హెల్ప్ అవుతుందన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, తగినన్నైతే వాటర్ వేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను. కొంచెం వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకొక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ కొంచెం సూప్ లాగా అయ్యేంత వరకు అయితే స్టవ్ మీదనే పెట్టేసుకున్నాను. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. అయితే కర్రీ వేసుకొని లంచ్ అయితే చేసేసాము ఇద్దరం కలిసి. మా సాన్విక కూడా ఇంట్లో లేదు. సో, చాలా బోరింగ్గా ఉంది ఈరోజు. కాసేపు అలా పడుకొని లేచి ఈవినింగ్ అయితే టీకి అయితే పెట్టేసుకున్నాను. ఈవినింగ్ అయితే 7:00 అయితే తాగేసాము టీ. సో, ఇలా సండే ఇలా గడిచిందనమాట, లేట్గా అన్ని పనులు. సో, మీకు ఎలా గడిచిందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఇంతే. బాయ్ బాయ్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి.